రాత్రింబవళ్ళు ఒత్తిడికి గురైన పంచమి దానిని ఎలా అధిగమించిందో చూద్దామా? పంచమికి ఐఐటి మరియు ఎంసెట్ ఒత్తిడితో గుండె వేగంగా కొట్టుకునేది. కాన్సంట్రేషన్ పూర్తిగా దెబ్బతింది. అంతేకాకుండా రాత్రులు నిద్ర పట్టలేదు. ఒకరోజు తట్టుకోలేక అమ్మ దగ్గరకు వెళ్ళి ఏడ్చింది. ఆమె నవ్వుతూ హార్ట్ఫుల్నెస్ ధ్యానం ట్రై చేసి చూడమంది. పంచమి మొదటిసారి మెడిటేషన్ చేసిన రోజే ఆమె మనసు కొంచెం ప్రశాంతమైంది. కొన్ని రోజుల ధ్యానంతోనే తన ఫోకస్ పెరిగిందని, భయం తగ్గిందని, మెరుగైన నిద్ర పడుతుందని, తనకి ప్రశాంతత కలిగిందని గ్రహించింది. ఇక నుండి రోజూ ధ్యానం చేయాలని నిర్ణయించుకుంది. ఎగ్జామ్ ముందు కళ్ళు మూసుకొని 1 నిమిషం ధ్యానం చేసింది. పూర్తిగా సెటిల్ అయ్యి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాసింది. తాను అనుకున్నది సాధించింది. ఎమోషనల్ స్టేట్ ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంది. విజయానికి అపజయానికి అతీతంగా అమ్మకు తను థ్యాంక్స్ చెప్పింది. చూసారా, ఒక చిన్న మార్పు మన జీవితాన్ని ఎలా మారుస్తుందో. స్ట్రెస్ మనల్ని నియంత్రించకుండా మనమే స్ట్రెస్ని నియంత్రించడం ఎలాగో ఇప్పుడు చూసాము. ఈరోజే మరి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రై చేస్తారా? స్టాప్ స్ట్రెస్సింగ్, స్టార్ట్ మెడిటేటింగ్.